చైతన్ గ్రామంలో రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. బామ్మ తన జీవితం మొత్తం ఆ బిడ్డ చుట్టూనే తిరగసాగింది. బామ్మ ఆ బిడ్డకి చైతన్ అని ఆ గ్రామం పేరే పెట్టింది. చైతన్ పెరుగుతున్న కొద్దీ అతను మిగతా పిల్లలలా కనిపించినా అతని చుట్టూ ఏదో వింత ప్రశాంతత ఉండేది. అతను ఏడిస్తే ఆవులు దగ్గరకు వచ్చి నిలబడేవి. అతను నవ్వితే చెట్ల ఆకులు గాలి లేకుండానే కదిలేవి. బామ్మ ఇవన్నీ గమనించింది, కాని ఎవరికీ చెప్పలేదు. ఇది భగవంతుడి దయ అని తన మనసును తానే సమాధానపెట్టుకుంది. చూస్తూనే 18 సంవత్సరాలు గడిచిపోయాయి. చైతన్ పెరుగుతున్న కొద్దీ తనకు ఎన్నో ప్రశ్నలు. నేను ఎవరిని? ఉత్తరకొండ నదిలోనికి నేనెలా వచ్చానో? నన్ను చూసి గ్రామస్థులు ఎందుకు భయపడుతున్నారు? నిజంగానే ఉత్తరకొండపై రాక్షసుడు ఉన్నాడా? ఈ బంగారు బంతికి నాకు సంబంధం ఏంటి? బామ్మ ఉత్తరకొండవైపు నన్ను ఎందుకు వెళ్లనివ్వటం లేదు అని చైతన్ రోజూ ఆలోచిస్తూ ఉండేవాడు. తన మదిలోని ప్రశ్నలు బామ్మని అడిగినప్పటికీ బామ్మ ఎటువంటి సమాధానం ఇచ్చేది కాదు. ఇలా రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి ఉత్తరకొండమీద మెరుపులు పడ్డాయి. భూమి స్వల్పంగా కంపించింది. గ్రామ ప్రజలు భయంతో బయటకు వచ్చారు. ఇది మంచిది కాదు, రాక్షసుడు మళ్లీ మేల్కొన్నాడు. అందరి చూపులు ఒకేసారి చైతన్ ఇంటివైపు వెళ్లాయి. బామ్మ గుండె వేగంగా కొట్టుకుంది. ఆమెకి గ్రామ పెద్ద మాటలు గుర్తొచ్చాయి. ఈ బిడ్డ రాక్షసుడని నీకు అనిపిస్తే నువ్వే అతన్ని చంపాలి అనే విషయం గుర్తువచ్చి ఆమె చేతులు వణికాయి. కళ్లలో కన్నీళ్లు. అప్పుడే చైతన్ నిద్రలోనించి లేచాడు. ఆ బంగారు బంతి ఒక్కసారిగా తీవ్రంగా వెలిగింది. ఆ వెలుగులో చైతన్ నుదిటిపై ఉన్న గుర్తు మరింత స్పష్టంగా మెరిసింది. బామ్మ ఆశ్చర్యంతో చూస్తుండగానే చైతన్ చిన్న గొంతుతో మాట్లాడాడు. అమ్మమ్మా, భయపడకు. ఆ మాట విన్న క్షణంలోనే బామ్మకు అర్థమైంది. ఈ బిడ్డ సాధారణుడు కాదు, అతనిలో ఏదో దైవశక్తి ఉంది. బామ్మ భావించింది. ఆ రాత్రి ఉత్తరనది ఉప్పొంగింది. నీరు గ్రామం వైపు దూసుకొస్తోంది. ప్రజలు పరుగులు తీశారు. ఇది శాపం, చైతన్ వల్లే అని గ్రామస్థులు భావించారు. అప్పుడే చైతన్ బంగారు బంతి చేతుల్లోనికి తీసుకుని నది ఒడ్డుకు నడిచాడు. బామ్మ అరచింది, వద్దు చైతన్, వెళ్లకూడదు, నది ఉప్పొంగుతుంది. కాని చైతన్ ఆగలేదు. అతను తన చిన్న చేతిని నదివైపు చాచాడు. నది ఒక్కసారిగా ఆగిపోయింది. నీరు మెల్లగా వెనక్కి వెళ్ళింది. గ్రామం మొత్తం నిశ్శబ్దం. ప్రజల కళ్ళు విప్పారిపోయాయి. గ్రామ పెద్ద నెమ్మదిగా అన్నాడు, ఇతను రాక్షసుడి బిడ్డ కాదు, ఇతను మన గ్రామానికి రక్షకుడు. ఒకప్పుడు బామ్మ కుమారుడు మన గ్రామాన్ని ఈ నది నుండి కాపాడుపోయి మరణించాడు. మరల ఇప్పుడు ఈ చైతన్ మరొకసారి ఈ నది నుండి మన గ్రామాన్ని కాపాడాడు అని గ్రామ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉత్తరకొండలో ఉన్న రాక్షసుడు ఇదంతా మౌనంగా గమనిస్తున్నాడు. మరొకసారి ఉత్తరకొండపై మెరుపులు పడ్డాయి. ఆ కాంతిలో ఉత్తరకొండపై ఒక నల్లటి ఆకారం కనిపించింది గ్రామ ప్రజలకు. బామ్మ చైతన్ను గట్టిగా కౌగిలించుకుంది. గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఉత్తరకొండలోని ఆ నల్లటి ఆకారం చైతన్నే చూస్తున్నట్లు ఉంది. మరుసటి రోజు గ్రామస్థులందరూ ఒకచోట సమావేశమయ్యారు. గ్రామ పెద్ద లేచి, నిన్న రాత్రి జరిగిన సంఘటన అందరూ చూశారు. ఆ పిల్లవాడు ఏం చేశాడో మనందరం చూశాం. అతడు సామాన్యుడు కాదు. ఆ ఉత్తరకొండ రాక్షసుడి నుంచి మనల్ని ఆ పిల్లవాడే కాపాడగలడు. మనల్ని, మన ఊరిని కాపాడమని ఆ పిల్లవాణ్ణి వేడుకుందాం. ఇంతలోకే అక్కడకు బామ్మ వచ్చింది. విషయం తెలుసుకున్న బామ్మ, అంత చిన్న పిల్లవాణ్ణి ఉత్తరకొండమీదకు పంపుతారా? మన గ్రామం నుంచి ఎంతోమంది ఆ కొండమీదకి వెళ్లి తిరిగి రాలేదు. ఇప్పుడు ఈ పిల్లవాణ్ణి కూడా పంపి నాకు మరో కొడుకుని దూరం చేస్తారా అని ప్రశ్నించింది. అయినా ఆ రాక్షసుడు ఎప్పుడూ మన గ్రామస్థులకు ఎటువంటి హాని చెయ్యలేదు. మనవాళ్లే భయపడి రాక్షసుడి నుంచి గ్రామాన్ని కాపాడుతామని ఉత్తరకొండపైకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు తప్ప ఆ రాక్షసుడు ఏ రోజూ మన గ్రామంపై దాడి చెయ్యలేదు. ఇదంతా విన్న చైతన్
ముందుకు వచ్చి తాను ఉత్తరకొండపైకి వెళతానని చెప్పాడు. వెంటనే బామ్మ, వద్దు బాబూ, నువ్వు వెళ్లకు, ఆ కొండ చాలా ప్రమాదం, నువ్వు వెళ్లకు, నాతోనే ఉండు అని చైతన్ను గట్టిగా కౌగలించుకుంది. లేదు బామ్మ, నాకు ఏమీ కాదు, నువ్వే అన్నావుగా ఆ రాక్షసుడు ఎప్పుడూ మన గ్రామానికి హాని చెయ్యలేదని, అలాంటప్పుడు నాకు హాని చెయ్యడు. నేను కేవలం మన గ్రామస్థలు భయం పోగొట్టడానికి, అలానే వాళ్లకి నామీద నమ్మకం రావడానికి ఇదంతా చేస్తున్నాను. నేను వెళ్లటం వల్ల నేను ఎక్కడినుంచి వచ్చాను అనే విషయం కూడా రాక్షసుడికి తెలిసి ఉండొచ్చు. దానివలన నా అసలైన తల్లిదండ్రులు ఎవరు అనే విషయం తెలుస్తుంది. ఇంతలో గ్రామపెద్ద బామ్మతో ఆ రాక్షసుడి నుంచి ఎదుర్కొనే శక్తి చైతన్కి మాత్రమే ఉంది. చైతన్ ఎంత శక్తివంతుడో, తాను ఏమేమి చేయగలడో మా అందరికంటే బాగా మీకే బాగా తెలుసు. అన్నిటికంటే ఆ భగవంతుని ఆశీస్సులు చైతన్కు ఉన్నాయి అని బామ్మకు నచ్చచెప్పాడు. బామ్మ కాస్త ఊరట తెచ్చుకుని ఉత్తరకొండమీదకు పంపడానికి ఒప్పుకుంది. గ్రామస్థులందరూ ఎంతో సంతోషించారు. ఈ రోజుతో ఆ రాక్షసుడి బాధ తొలగిపోతుందని అందరూ భావించారు. చైతన్ తన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బామ్మ బంగారు బంతిని చేతికిచ్చి, ఈ బంతి నీతోపాటు వచ్చింది, నీకు ఈ బంతికి ఏదో సంబంధం ఉంది, దీన్ని కూడా నీతో తీసుకువెళ్ళు అని చెప్పింది. గ్రామస్థులంతా చైతన్తో ఉత్తర మైదానం వరకు వెళ్లారు. చైతన్ అక్కడినుంచి తన ప్రయాణాన్ని ఒంటరిగా మొదలుపెట్టాడు. తరువాతి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి.